Hello guys, how are you? So happy Saturday. ఎవరికైతే వీకెండ్ వాళ్ళందరికీ హ్యాపీ సాటర్డే. సో టైటిల్ చూసారు కదా, ఎస్ టుడే ఐ వాంట్ మై పీరియడ్స్. ఓకే, చెప్పడానికి కొంచెం మాట తడబడింది కదా, ఎస్ ఆ తడబాటే ఉండకూడదు. సో వెన్ యూ ఆర్ ఆన్ పీరియడ్స్ ఇట్స్ లైక్ అ వెరీ కామన్ థింగ్స్. సో ఈ టాపిక్ ఈ పేజ్లో ఎందుకు చెప్తున్నాను, ఈ పేజ్లో ఉన్న 10,000 పీపుల్ ఆల్మోస్ట్ అందరూ అబ్బాయిలే. కానీ ఈ పీరియడ్స్ అనే టాపిక్ గురించి నేను ఈరోజు ఇక్కడ ఎందుకు డిస్కస్ చేస్తున్నాను అంటే, ఈ టాపిక్ ఎస్ అమ్మాయిలం 11 ఇయర్స్ 12 ఇయర్స్ నుంచి మాకు ఇది అలవాటు అయిపోయింది. కానీ మన సిట్యువేషన్స్, మన సాంప్రదాయాల ప్రకారం మనం పిల్లల్ని ఎలా పెంచుతాము, ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇంట్లో ఉంటే ఆ అమ్మాయికి ఇలా పీరియడ్స్ వస్తే అది చాలా సీక్రెట్గా ఉంచి, అదేదో పెద్ద తప్పు అన్నట్టు గోప్యంగా ఉంచి అలా పెంచుతూ ఉంటాం మనం పిల్లల్ని. సో బేసికలీ ఈ టాపిక్ అబ్బాయిలకే తెలియాలి. ఎందుకంటే ఒక అమ్మాయి పీరియడ్స్లో ఉన్నప్పుడు అది ఒక చెల్లి కానివ్వండి, ఇంట్లో అక్క కానివ్వండి, ఆర్ మమ్మీ కానివ్వండి, ఆర్ వైఫ్ కానివ్వండి, వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, వాళ్ళ మెంటల్ ఎమోషనల్లీ హౌ ఆర్ దే స్ట్రెస్డ్, ఎమోషనల్గా ఎంత స్ట్రెస్ అవుతారు, ఫిజికల్గా ఎంత స్ట్రెస్ అవుతారు, వాళ్ళ పెయిన్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ మూడ్ స్వింగ్స్ ఎలా ఉంటాయి. సో ఐ వాంట్ జెంట్స్ గైస్ టు నో అనమాట. సో అమ్మాయిలు నా పేజ్లో ఉండరు, చూడరు, నాకు తెలుసు. కానీ ఇక్కడ ఈ పీరియడ్స్ అనే టాపిక్ అమ్మాయిల కంటే అబ్బాయిలతోనే నేను ఎక్కువ డిస్కస్ చేద్దామని అనుకున్నాను. ఎందుకంటే మీ ట్రీట్మెంట్ మీ ఇంట్లో ఉన్న వైఫ్తో కానీ, మీ మమ్మీతో కానీ, మీ సిస్టర్ కానీ, మీ అడిషనల్ కేర్ అనేది చాలా అవసరం. సో ఓకే ఫైన్, లెట్స్ కమ్ స్ట్రైట్ టు ద టాపిక్. పీరియడ్స్ అంటే చాలా చిన్న టాపిక్ అని ఎప్పుడు అనుకోవద్దు. ఇఫ్ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ పీరియడ్స్, అసలు ఈ సృష్టి మొత్తం దాని చుట్టూరే తిరుగుతుంది అని నేను చెప్తాను. ఎందుకంటే ఈ మెచ్యూర్ అవ్వకపోతే అమ్మాయి, ఈ పీరియడ్స్ అనేది ఆ అమ్మాయికి లైఫ్ సైకిల్ రాకపోతే, సో ఈ సృష్టి లేదు అని చెప్తాను నేను. ఎందుకంటే ఇవి వస్తేనే షీఈస్ ఎలిజిబుల్ టు క్యారీ ఫ్యూచర్ జనరేషన్స్ అన్నట్టు. లైక్ ఒక తల్లి అయ్యే అవకాశం ఒక అమ్మాయికి కలుగుతుంది బికాస్ ఆఫ్ దిస్. సో ఈ పీరియడ్స్ డేట్స్ని బట్టే అబ్బాయి అమ్మాయి కలవడం అనేది, సేఫ్ పీరియడ్ అయితే ఏది, పిల్లలు కావాలి అనుకునే వాళ్ళైతే ఏ టైంలో కలిస్తే పిల్లలు పుడతారు, ఇదంతా కూడా ఈ పీరియడ్స్ చుట్టూనే తిరుగుతుంది అనమాట. సో ఇది చాలా చిన్న టాపిక్ కాదు, కొట్టి పాడేసే టాపిక్ అస్సలే కాదు. ఓకే, ఇంకా ఏంటి అంటే చాలా ఊర్లో, చాలా ఫ్యామిలీస్లో ఇప్పటికీ కూడా ఒక అమ్మాయికి పీరియడ్స్ వచ్చాయి అంటే ఆ అమ్మాయిని అంటరంజాన్లా చూడడం, అది ముట్టుకోకు ఇది ముట్టుకోకు అనడం, దేవుడి గదిలోకి వెళ్ళొద్దు, పూజ గదిలోకి వెళ్ళొద్దు, కిచెన్లోకి రావద్దు, బెడ్ ఎక్కొద్దు అనడం, అండ్ ఆ పీరియడ్స్ అయిపోగానే ఇల్లంతా శుద్ధి చేయడం. సో దట్ ఈజ్ యాక్చువల్లీ నాట్ రిక్వైర్డ్. ఎందుకంటే ఇల్లంతా శుద్ధి చేయాలి, మేమేమైనా అంత కింద పడేస్తున్నామా? లేదు కదా. వీఆర్ లైక్, ఈ కాలంలో ఇదివరకు రోజులైతే అంత అన్హైజీన్గా ఉండేది. ఎందుకంటే ఈ శానిటరీ ప్యాడ్స్ లేవు. సో ఎవరైనా అమ్మాయికి పీరియడ్స్ వస్తే లిటరల్లీ నేను చూశాను, మా మమ్మీ వాళ్ళు యూజ్ చేయడం చూశాను. మా మమ్మీ వాళ్ళ టైంలో వాళ్ళకి శానిటరీ ప్యాడ్స్ అవి ఉండేది కాదు అప్పట్లో. అసలు అది శానిటరీ ప్యాడ్స్ అంటే మేబీ యూఎస్ అటు సైడ్ కంట్రీస్లో వాడేవాళ్ళేమో, నాకు తెలియదు. సో మా మమ్మీ వాళ్ళ టైంలో నేను చూసింది, నేను చిన్నప్పుడు నేను విట్నెస్ చేసింది ఏంటి అంటే, పాత బట్టలు ఉంటాయి కదా, సో దే యూస్ టు, ఏమైనా పాత బట్టలు ఉంటే ఓకే ఇవి పీరియడ్స్ టైంకి బాగుంటాయి అని చెప్పి దే యూస్ టు కట్ చేసుకొని వాటిని దే యూస్ టు యూజ్ దెమ్ డ్యూరింగ్ దేర్ పీరియడ్స్. సో ఆ టైంలో అవి వెరీ అన్హైజీన్ ఉండేవి, ఎందుకంటే అవే మళ్ళీ వాష్ చేసుకొని యూజ్ చేసుకునేవాళ్ళు. ఓ మై గాడ్, దట్ ఈస్ లైక్ హారిబుల్. ఈరోజు మనం ఉన్న సిచ్యువేషన్లో వీఆర్ బ్లెస్డ్. అమ్మాయిలం చాలా చాలా వీఆర్ ఫీలింగ్ హ్యాపీ ఫర్ ద చేంజెస్ దట్ హ్యాపెండ్ ఇన్ ద సొసైటీ. బికాస్ టుడే మాకు పీరియడ్స్ ఉన్నా సరే మేము జాబులకి వెళ్తున్నాము, జాబులు చేసుకుంటున్నాము, ట్రావెల్ చేస్తున్నాము. ఈవెన్ మూవీ ఇండస్ట్రీ వాళ్ళు కానివ్వండి, మ్యూజిక్ ఇండస్ట్రీ వాళ్ళు కానివ్వండి, దట్ ఈస్ నాట్ పీరియడ్ అనేది అంతగా మమ్మల్ని ఇబ్బంది పెట్టట్లేదు. ఎందుకంటే వీఆర్ హైజీన్ అండ్ వీఆర్ లైక్ వెరీ నీట్. సో అంటరాని వాళ్ళలాగా ట్రీట్ చేయాల్సిన అవసరం లేదు. ఈవెన్ ఓన్ హస్బెండ్స్ కూడా కొంతమంది వైఫ్ని ముట్టుకోని పరిస్థితి, బెడ్ మీద పక్కన పడుకోనివ్వని పరిస్థితి, సపరేట్గా కింద ఎక్కడో వాళ్ళకు ఒక రూమ్ ఉంటుంది, పీరియడ్స్ వచ్చిన 3 రోజులు అక్కడ పడుకోండి అని చెప్తారు. సో అవన్నీ అవసరం లేదు.
ఇది జస్ట్ క్వైట్ కామన్ సైంటిఫిక్ థింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ టు అ ఉమెన్. అండ్ ఈ పీరియడ్స్ వచ్చినప్పుడు కొంతమందికి చాలా పెయిన్ఫుల్ ఉంటుంది. సో ఎలా అంటే అబ్డామినల్ ప్రాబ్లం వస్తుంది, సివియర్ అబ్డామిన్ పెయిన్ వస్తుంది, అండ్ సివియర్ బ్యాక్ పెయిన్ వస్తుంది, అండ్ వీ కాంట్ ఈవెన్ సిట్. నేను అయితే అట్ ద ఏజ్ ఆఫ్ 12 నాకు ఫస్ట్ టైం పీరియడ్స్ వచ్చినాయి. నాకు అది ఆ పీరియడ్ అని తెలియదు, అది సమ్మర్ టైం అనమాట, ఏప్రిల్. ఆ టైంలో డాబా వేడిగా ఉండేది. నేను డాబా మీద నవారు క్లాత్ వేసుకొని పడుకొని స్టమక్ పట్టుకొని దొల్లాను లిటరలీ. ఆ ఎండ గచ్చు నుంచి వచ్చే వేడికి సివియర్ స్టమక్ ఎక్కి ఇంట్లో ఉంటే మమ్మీ తిడుతుందేమో అని భయం వేసి డాబా మీదకి వెళ్ళి నేను స్టమక్ పట్టుకొని ఐ వాజ్ రోలింగ్ ఆన్ ద డాబా మీద దొల్లుతున్నాను అనమాట. అంత సివియర్ స్టమక్ పెయిన్ వచ్చింది, నాకు ఇప్పటికీ గుర్తుంది. దట్ వాజ్ మై ఫస్ట్ పీరియడ్. అండ్ నేను అలా దొల్లుతుంటే మమ్మీ చూసేసి ఎందుకు అలా దొలుతున్నావు అని అప్పటికి వాళ్ళకి తెలిసిపోతుంది కదా పేరెంట్స్కి. సో దెన్ ఇంకా ఆమె చాలా టెన్షన్ పడడం మొదలుపెట్టింది, పెరుగన్నం పెట్టింది వేడి చేసిందేమో అని చెప్పి. అంతకు ముందు రోజు నైట్ అంతా మేల్కొని బుక్స్కి అట్టలేసాను అనమాట. సమ్మర్ కదా, స్కూల్స్ ఓపెన్ అయిన టైం అది. సో దానివల్ల వచ్చిందేమో బ్యాక్ పెయిన్ అని చెప్పి తిట్టింది బేసిక్లీ నన్ను. అప్పట్లో పీరియడ్స్ వచ్చినాయి అంటే నన్ను ఒక దోషిలా చూసారనమాట నన్ను ఇంట్లో. చితక బాగింది, అసలు నువ్వు బుక్స్కి అట్టలు ఎందుకు వేసావు అంతసేపు కూర్చొని అని చెప్పి. సో నెక్స్ట్ రోజు లైక్ ఇట్ హ్యాపెండ్ ఆన్ సాటర్డే. సండే రోజు నేను మమ్మీ కూరలు కోసుకుంటుంది అండ్ నేను ఫిల్టర్లో వాటర్ పడుతున్నాను బాటిల్లో. అప్పట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసేవాళ్ళం అనమాట. మేమేం చేసేవాళ్ళం అంటే బాటిల్స్ పట్టేవాళ్ళం ఫ్రిడ్జ్లో పెట్టడానికి ఫిల్టర్ దగ్గర నుంచొని. ఆ ముందు రోజు తిట్టింది కొట్టింది కదా, స్టమక్ పెయిన్ వస్తుంది అంటే, అందుకని నాకు తగ్గిపోయింది అని చెప్పాను అనమాట. పొద్దున్న లేవగానే అడిగింది ఎలా ఉంది అని. తగ్గిపోయింది అని చెప్పాను. బట్ నేను బాటిల్ పడుతూ స్టమక్ పట్టుకొని ఐ వాజ్ లైక్ అనుకుంటున్నాను అనమాట. చూసేసింది అంతే, ఇంకా అయిపోయింది. దెన్ ఆ రోజు ఏమైంది, దెన్ ఇమీడియట్గా నువ్వు వెళ్ళి పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ చీర ఇచ్చి నీకు జాకెట్ లంగా కుట్టమని చెప్పేసి వచ్చేసాయని చెప్పి అంది. అప్పుడులో నేను సైకిల్ తొక్కుకొని ఆ స్టమక్ పెయిన్తోనే మమ్మీ చీర ఇచ్చింది జాకెట్ అండ్ లంగా కుట్టించుకోవడానికి. సో పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మమ్మీ ఇది కుట్టమంది అని చెప్తే పెద్దమ్మ వాళ్ళు టీజ్ చేశారనమాట, ఏంటి రెడీగా ఉన్నావా ఏంటి అని చెప్పి. సో కుట్టించుకున్నాను అండ్ ఇంటికి వచ్చాను. ఆ రోజు చేపల పులుసు చేసింది మమ్మీ. వచ్చేటప్పుడు రైతు బజార్లో కొత్తిమీర కూడా కొనుక్కురమ్మంది. సో వస్తూ రైతు బజార్లో కొత్తిమీర కొనుక్కున్నాను, వచ్చాను ఇంటికి అండ్ తినేసాను. అండ్ అరౌండ్ 3 o'clock ఆర్ సంథింగ్ సండే నాకు ఫస్ట్ టైం ఐ గాట్ మై పీరియడ్స్ అండ్ ఐ వాజ్ లైక్ సో స్కేర్డ్. అందరు వచ్చేసారు, చాలా జరిగింది. దట్ ఈస్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. కానీ ఈరోజు నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఇంత బేసిక్లీ వీక్ అయిపోతాము. నేను నా ఇంట్లో సౌండ్ లేదు, సైలెంట్గా ఉన్నాను నేను, వాయిస్ లేదు అని అంటే నాకు ఒంట్లో బాగోలేనండి. సో లిటరలీ మార్నింగ్ నుంచి ఐ వాజ్ హ్యావింగ్ వెరీ సివియర్ స్టమక్ పెయిన్ అండ్ బ్యాక్ పెయిన్. సో ఇప్పుడు కొంచెం రికవర్ అయ్యాను నేను. సో అందుకే ఐ థాట్ ఐ విల్ జస్ట్ షేర్ ఇట్ విత్ ఎవ్రీ వన్. బికాస్ నేను ఇంత ఇలా ఉన్నప్పుడు మా హస్బెండ్ నన్ను ఎక్కువ పనులు చేయనివ్వరు. చాలా అల్లారు ముద్దుగా చూసుకుంటారు, ఒక చిన్న బేబీని చూసుకున్నట్టు. సో ఇంకా నాకు ఇలా స్టమక్ పెయిన్ అది అంటే ఇంకా ఆయన చాలా అసలు నన్ను మంచం కూడా కిందకి దిగనివ్వరు అనమాట. సో దట్ ఈస్ హౌ హీ టేక్స్ కేర్ ఆఫ్ మీ. సో వాట్ ఐ థాట్ ఈస్ ద ట్రీట్మెంట్ దట్ ఐఎమ్ గెటింగ్ వెన్ ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్ అండ్ ఎస్పెషల్లీ ఆన్ పీరియడ్స్, చాలా మూడ్ స్వింగ్స్ వస్తాయి, ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది, చిరాకు వచ్చేస్తుంది, బాధ వచ్చేస్తుంది. అంటే ఆ పెయిన్లో ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి అనమాట. షార్ట్ టెంపర్ వచ్చేస్తుంది. సో ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ, మీ అందరూ నాకు ఎలాగైతే మా హస్బెండ్ కేర్ ఇచ్చి ఆ టైంలో నన్ను జాగ్రత్తగా చూసుకున్నారో అదే కంఫర్ట్ మీరు కూడా మీ మమ్మీకి కానివ్వండి, మీ చెల్లెలకు కానివ్వండి, మీ వైఫ్కి కానీ దయచేసి అర్థం చేసుకొని ఇవ్వండి. సో ఐ నో చాలామంది వైఫ్స్ ఇది నార్మల్ థింగే కదా అనుకొని వదిలేసుకొని విదిలించుకొని తిరిగే వాళ్ళు ఉంటారు. బట్ అట్లీస్ట్ కొన్ని రోజులు, మంత్లో ఒక 2-3 days వీ వాంట్ అ స్పెషల్ అటెన్షన్ అండ్ వీ వాంట్ యువర్ సపోర్ట్. సో ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే అబ్బాయిలు ఉన్నారో నా పేజ్లో, సో ప్లీజ్ టేక్ ఎక్స్ట్రా కేర్ వెన్ యువర్ సిస్టర్ or మదర్ or వైఫ్ ఈజ్ ఆన్ పీరియడ్స్. అండ్ ఈ పీరియడ్స్ అనేది బ్యాడ్ అస్సలు కాదు, అన్హైజీన్ అస్సలు కాదు, చాలా నీట్గానే ఉంటాము మేము. మనమేమి యానిమల్స్ కాదు కదా. లైక్ పిల్లలకి వస్తుంది పీరియడ్స్, డాగ్స్కి వస్తుంది, అవి వేరు. బికాస్ వాటికి ఇలా లేదు. సో వాళ్ళు వేరు, మేము వేరు. లైక్ నాకు అదే అనిపిస్తుంది. ఈరోజు పొద్దున్న ఇంత పెయిన్ వచ్చింది, ఇంత స్ట్రెస్ ఫీల్ అయ్యాను, ఇంత ఎమోషనల్ ఫీల్ అయ్యాను.
అసలు నేను ఆఫీస్ ఉన్న టైంలో అసలు ఎలా మేనేజ్ చేసేదాన్ని అని ఆలోచించుకున్నాను అనమాట. ఎలా డ్రైవ్ చేసుకొని వెళ్ళేదాన్ని, పొద్దున్నే లేసి ఎలా రెడీ అయ్యేదాన్ని, ఎలా మీటింగ్స్లో గంటలు గంటలు కూర్చునేదాన్ని, ఎలా ప్రజెంటేషన్స్ ఇచ్చేదాన్ని. సో ఐ వాజ్ లైక్ ఎస్, ఇంట్లో ఉన్నాను కాబట్టి ఈ పెయిన్, ఈ బాధ, ఈ ఎమోషన్స్ చెప్పుకోగలుగుతున్నాను. బట్ వెన్ ఐమ్ ఇన్ ఆఫీస్ అసలు అంత పెయిన్ ఉన్నా కానీ ఆ ఆఫీస్లో ఉన్న స్ట్రెస్కి, ఆ ఆఫీస్లో ఉన్న మీటింగ్స్కి, అది వర్కింగ్ డే అవ్వడం, ఆ మీటింగ్స్, ఆ డెలివరబుల్స్, ఆ డెడ్ లైన్స్, ఇంత పెయిన్ని ఇలా ఇగ్నోర్ చేసేసి నేను వర్క్ చేసుకొని వచ్చానా ఇంటికి ఈ 3 రోజులు ఎలా మేనేజ్ చేశాను అని ఐ స్టార్టెడ్ థింకింగ్. ఇది నా ఒక్కదాని సిచ్యువేషన్ కాదు, దిస్ ఇస్ ద కామన్ ప్రాబ్లమ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఉమెన్. ఇంకా ఇంట్లో ఉండేవాళ్ళు ఇంట్లో పనులు ఇంట్లో చేసుకుంటారు, కానీ కొంతమంది హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకంటే కొంతమందికి పీరియడ్స్ వచ్చిన 3 days వంటింట్లోకి రాకూడదు అని ఆంక్షలు పెడతారు, అత్తగారు వాళ్ళు కానీ లేకపోతే అమ్మ వాళ్ళు కానీ. సో కొంతమంది నా ఫ్రెండ్స్ అనమాట, అమ్మయ్య నాకు పీరియడ్స్ వచ్చేసినాయి, ఐమ్ లైక్ సో హ్యాపీ అనేవాళ్ళు. ఎందుకంటే ఆ 3 days వాళ్ళకి కిచెన్ నుంచి సెలవు ప్రకటిస్తారనమాట. సో దేర్ ఆర్ సచ్ థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్. బట్ ప్లీజ్ గైస్, ఒక అంటరాని వాళ్ళలాగా దయచేసి చూడకండి. ఇట్స్ అ వెరీ వెరీ కామన్ థింగ్. ఎక్కువ జిమ్ చేస్తే చెమట్లు ఎలా పడతాయి, ఐస్ క్రీమ్లు అవి తిని వేడి చేస్తే జలుబు అవి ఎలా వస్తాయి. సో ఇట్స్ అ వెరీ కామన్ థింగ్ దట్ అ గర్ల్ గెట్స్ పీరియడ్స్ ఆన్ హర్ ఎవ్రీ మంత్. దట్స్ లైక్ క్వైట్ కామన్ టిల్ సర్టన్ మొనోపాజ్ ఏదో ఉంటుంది, అది వచ్చేదాకా దిస్ ఇస్ లైక్ క్వైట్ కామన్ థింగ్. సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ వైఫ్. They may not ask you, not everyone is like me, like we want special treatment అని అందరూ అడగకపోవచ్చు. But as a husband or a brother or a father, please give that special care and comfort. సో దానివల్ల వాళ్ళు ఎంతో ఏదో కోర్టులో ఆస్తి పొందక్కర్లేదు, బట్ దట్ కంఫర్ట్ అండ్ కేర్ ఫీలింగ్ ఇట్ హెల్ప్స్ అ లాట్. అండ్ ప్లీజ్ ఈవెన్ స్టూడెంట్స్, చిన్నపిల్లలు 12 years 13 years of age, I don't know how they manage, but we are in almost early 30s, but మేము కూడా ఈ టైంలో ఇంత స్ట్రెస్ఫుల్, ఇంత ఎమోషనల్ ఫీల్ అవుతున్నాం. బట్ ఇమాజిన్ యువర్ డాటర్ హూ ఈజ్ ఆఫ్ 12 years 13 years 14 years ఈజ్ ఆన్ పీరియడ్. సో వెరీ స్ట్రెస్ఫుల్. సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ దెమ్, ప్యాంపర్ దెమ్ అండ్ గివ్ దెమ్ దట్ కంఫర్ట్ అండ్ కేర్. ఓకే, సో నా పేజ్లో అమ్మాయిలు లేకపోవచ్చు, అబ్బాయిలు ఉన్నారు. అండ్ ఎస్, ఈ టాపిక్ అబ్బాయిల కోసం మాత్రమే. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ the ladies or girls at your home. Okay na? So yes, that's it. ante topic nachindi, నిజంగానే యూస్ఫుల్, ఎవరో ఒకరికి ఇది యూస్ఫుల్ అవుతుంది, మంచిగానే ఉంది సొసైటీలో, ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే దయచేసి ఈ టాపిక్ షేర్ చేయండి. ఎందుకు అంటే నాట్ ఎవ్రీ విమెన్ కెన్ టాక్ ఫ్రీలీ అబౌట్ దిస్. సో యాజ్ ఐ టోల్డ్ యూ, వీఆర్ లైక్ we get physically weak and mentally also weak during these 3 days in a month. సో ఈ టాపిక్ నేను మిగిలిన ఆడవారి అందరి తరపున నేను మాట్లాడుతున్నాను. సో దయచేసి అందరికీ షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ గర్ల్స్కి కూడా షేర్ చేయండి. ఎందుకంటే కొంతమంది పీరియడ్స్లో ఉన్నప్పుడు ఎవరైనా పద గుడికి వెళ్దాం, సినిమాకి వెళ్దాం అంటే లేదు నాకు కుదరదు అని చెప్తారు. బట్ ఇఫ్ సమ్మన్ ఎల్స్ ఈస్ ఫోర్సింగ్, జస్ట్ ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు టెల్ దెమ్ దట్ యువర్ ఆన్ పీరియడ్స్. దెర్ ఇస్ నథింగ్ రాంగ్. అందులో సిగ్గుపడే విషయం అస్సలే లేదు. ఇట్స్ వెరీ వెరీ కామన్ థింగ్. సో దాన్ని భూతద్దంలో చూడకండి. థింగ్స్ ఆర్ చేంజింగ్, ద జనరేషన్ ఈస్ చేంజింగ్. సో ద వే ఆఫ్ థింకింగ్ ఆల్సో హ్యాస్ టు చేంజ్. ఓకే, సో వెన్ సమ్మన్ ఈస్ ఫోర్సింగ్ వెన్ యూర్ ఆన్ పీరియడ్స్, యూ సే నో, అ స్ట్రిక్ట్ నో. ఓకేనా? సో ఎస్ Saini, this is a very very important topic. Let's not talk about makeup. Okay, so nene kavala, tata, bye bye, see you, take care. So if you like this video and if you feel that it's informative, please do share it with all your friends, girlfriends, boyfriends, everyone. Okay, so stay tuned, stay happy, stay blessed, stay safe, keep supporting, keep watching. Sign off. Yours, Cuckoo. Bye. Happy periods.